నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇది నేను పోలీసుల్ని విమర్శిస్తూగా, పోలీసులంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. అనేక సందర్భాల్లో తెలియజేశాను. కొన్ని సందర్భాల్లో పోలీసుల త్యాగాలు మరువలేదు. కానీ పోలీసుల ప్రవర్తనావళి ఇదొక స్వతంత్ర వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటిదిగా ఉండాలి తప్ప వాళ్ళకి వీళ్ళకి డాష్ భావన, అంటే బానిస భావనతో కూడుకుని ఉండేదిగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అంటే అది వ్యక్తిత్వంని స్వయంగా కించపరుచుకునే అవసరం, స్వయంగా దాన్ని దిగజార్చుకోవాల్సిన అవసరం పోలీస్కి లేదు. పోలీస్ ఈజ్ ఆల్వేస్ పోలీస్. తమిళనాడులో మనం ఇటీవల ఒక సంఘటన చూసాం. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ ప్రారంభించడానికి ముందు ఆ ప్రెస్ మీట్ యొక్క సీరియస్నెస్ని గమనించుకోకుండా కుళ్ళు జోకులు, అంటే ఏవో జోక్స్ వేసుకొని నవ్వుకోవటం, గోళ్ళు గోరుకోవటం, గిల్లుకోవటం, లేదా గోళ్ళని రాపిడి చేయటం లాంటి సన్యాసి పనులకు పాల్పడి సస్పెండ్ అయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలకి తీసుకొచ్చింది. వాస్తవానికి మనం చూసినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఓ పని మీద, ఓ రిపోర్ట్ ఇవ్వటానికి 1 గంట సేపు నిలబెడతారు. ఏంటి అని అంటే సిఏ గారి దగ్గర వేరే పనిలో ఉన్నారు, ఎస్ఐ గారు వేరే పనిలో ఉన్నారు. ఇవి రాష్ట్రం అంతటా ప్రతి స్టేషన్లో ఎదురయ్యేటువంటి పరిస్థితి. బయట కానిస్టేబుల్ కూడా, నిజానికి కానిస్టేబుల్ వెంటనే మన దగ్గర కంప్లైంట్ తీసుకుని ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత వెంటనే పై అధికారికి విన్నవించాలి. అవసరమైతే కంప్లైంట్ కూడా ఆ కానిస్టేబుల్ రాసేవారు. కానీ ఆ పరిస్థితి కనపడదు. ఏమవుతుందండి, ఎవరైనా అధికారంలో ఉండనివ్వండి, ఆ పార్టీ నాయకులకి వీళ్ళు తొత్తులుగా ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు. మరి తలుపు తీయంగానే ఒకటి చెప్తాడు, గంట నుంచి ఉంటాడు. ఇక్కడ బయట పాపం ఇతను ఆతృతగా ఎవరో కొట్టి రక్తం కారుతా వస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉంటాడు. 1 గంట తర్వాత సిఐ గారు రూమ్ తీస్తే ఆ ప్రాంతంలో రౌడీ షీటర్స్, రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు టీలు కాఫీలు తాగుతూ నవ్వుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాధితుడికి ఊరట కలిగిస్తుందా? ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా 5 నిమిషాల మించి ఎక్కువ సమయం ఇవ్వటం సరికాదు.